నానో బనానా అనే ఒక కొత్త ఫీచర్ వచ్చింది. ఇప్పుడది మనకేదన్నా ఒక కొత్తది దొరికితే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దాని మీద ఇండియన్స్ పడతారు. హ్మ్. సో, అలాగే ఇప్పుడు అందరూ నానో బనానా మీద పడి దాని పోస్ట్‌లు షేర్ జేసుకోవడం, తమ అభిమాన హీరోల ఫోటోలు దాంట్లో పెట్టి వాళ్ళని మనకు నచ్చినట్టుగా మార్చేసి వాళ్ళకి పెట్టడం, హ్మ్. ఇవన్నీ మొదలైపోయినాయి. సో, అసలు ఈ నానో బనానా అంటే ఏంది? దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? దీంట్లో ఏ ఫీచర్స్ ఉంటాయి? దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి? జరుగుతున్నాయి ఆల్రెడీ. ఆల్రెడీ సజ్జనార్ లాంటోళ్ళు గూడా వార్నింగ్ ఇచ్చారు. దీన్ని జాగ్రత్తగా వాడండి. దీనివల్ల మోసపోతారు మీరు. అవాయిడ్ చేయండి అని కూడా ఆయన పిలిపిచ్చాడు. ట్వీట్ చేశాడు. సో, ఎందుకు నానో బనానా ఇంత డేంజర్ అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఏంటది నానో బనానా? ఓకే. బనానా అంటే అరటిపండు. నానో అంటే చిన్నదని. చిన్న బనానా అని. అదేందంటే సరదాగా ఆ పేరు పెట్టారు. దాన్ని ఇది మామూలుగా మనకి ఫస్టు చాట్‌జీపీటీ అనేది వచ్చింది. చాట్‌జీపీటీ అనేదేంటి? అదొక జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ అంటే మనం ఏదన్నా ఒక ప్రశ్న లేకపోతే డౌటు ఏదన్నా ఒకటి అడిగితే అడగడాన్ని ప్రాంప్ట్ అంటారు. ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్ట్ అంటే మనం అడగడం. మనకు కావాల్సిందాన్ని అడగడం. సో, దీంట్లో న్యూస్ అడగొచ్చు, లేకపోతే మనకున్న డౌట్ అడగొచ్చు, మన ఆరోగ్య సమస్య అడగొచ్చు, లేకపోతే మనకేదన్నా ఒక ఇమేజ్ కావాలి, నాకు ఇలాంటి ఇమేజ్ కావాలని అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. సో, అలాగా అడిగినప్పుడు అది ఆన్సర్ ఇస్తుంది. అదేం చేస్తుందంటే, ప్రధానంగా ఏం చేస్తుందంటే, ఇంటర్నెట్‌లో ఉండే అనేక సోర్సుల ద్వారా స్పీడ్‌గా కలెక్ట్ చేసి సెకండ్‌లలో మనకు ఆన్సరు ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. మనం ఎలా అడిగితే అలా ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. రెండవది క్రియేటివ్‌గా మనం ఒక స్టోరీ లైన్ ఇస్తాము. దీన్ని డెవలప్ చేసి నాకు ఒక సినాప్సిస్ తయారు చేయంటే తయారు చేసిస్తుంది. లేదు దానికి సీన్‌లు రాసియమంటే సీన్‌లు రాసిస్తుంది. స్క్రిప్ట్ రాసియమంటే స్క్రిప్ట్ రాసిస్తుంది డైలాగులతో కూడా. అది రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ఈ చాట్‌జీపీటీ వచ్చినాక పోటీ పెరిగింది. జెమినీ తర్వాత కోపైలట్, మైక్రోసాఫ్ట్ కోపైలట్, తర్వాత మన ఇండియన్ ఉన్న పెర్ప్లెక్సిటీ, క్లాడ్ ఏఐ, తర్వాత చైనా వాడిది డీప్ ఫేకు, ఇలా రకరకాలుగా వచ్చాయి. అందులో జెమినీ ఏఐ అనేది కూడా ఒకటొచ్చింది. వాళ్ళది డీప్ మైండ్ అంటారు. డీప్ మైండ్ కంపెనీ తరపున జెమినీ ఏఐ అనేది పెట్టారు. జెమినీ ఏఐ కూడా ఇవన్నీ కూడా మోర్ ఆర్ లెస్ చాట్‌జీపీటీ లాగా పనిచేస్తాయి. ఇందులో మళ్ళీ 2 వెర్షన్‌లు ఉంటాయి. ఒకటి ఫ్రీ వెర్షన్, ఒకటి పెయిడ్ వెర్షన్. పెయిడ్ వెర్షన్‌లో కూడా మళ్ళీ ప్లస్ అని, ప్రో అని రకరకాలుగా పెడతారు. దాన్ని బట్టి మనం డబ్బులు పే చేయాలి. ఇది ఏందంటే ఇమేజ్. టెక్స్ట్ అడిగితే ఇమేజ్ వస్తది. మళ్ళీ ఇమేజ్ నుంచి వీడియో చేయొచ్చు. అంటే టెక్స్ట్ నుంచి కూడా డైరెక్ట్‌గా వీడియో చేయొచ్చు. మనం ఒక టెక్స్ట్ అడిగామనుకో, నేను ఇప్పుడు డాన్స్ చేస్తున్నట్టుగా ఈ ఫోటోని నువ్వు మార్చేసి ఇవ్వు అని పెట్టేస్తే నేను డాన్స్ చేస్తున్నట్టుగా అది వీడియో వచ్చేస్తుంది. ఎక్కడ చేస్తున్నావు ఏంటి అనేది కూడా అడగొచ్చు. అలాగా ఇప్పుడు నానో బనానా అనేది ఏందంటే ఒక ఇమేజ్ ఫీచర్ అనమాట ఇది. దీన్ని జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ అంటారు. దీనికి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరనమాట నానో బనానా. అంటే ఆహ్, కిచెన్‌లో టేబుల్ మీద ఒక నానో బనానా పెట్టు అని అడిగామనుకో, ఒక ఫోటో పెడతాం మనం. కిచెన్ టేబుల్ ఫోటో పెడతాము. హ్మ్. ఈ కిచెన్ టేబుల్ మీద ఒక నానో బనానా యాడ్ చేయంటే అది ఇమ్మీడియేట్‌గా సెకన్లలో సేమ్ ఫోటోలో నానో బనానా యాడ్ చేసి ఇస్తది మనకి. మామూలుగా ఇది ఎప్పటినుంచో ఫోటోషాప్ లాంటి ఆహ్, యాపులు, సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నారు మాన్యువల్‌గా. కానీ ఇదేందంటే ఎవడైనా టెక్స్టే కదా అడిగేయడమే. ఓకే. ఒక్కోసారి రాసే ఓపిక లేకపోతే అడిగేయొచ్చు. ఈ ఫోటోలో టేబుల్ మీద ఒక పిల్లిని పెట్టు అని అడిగామంటే అది పిల్లిని పెట్టి ఇచ్చేస్తుంది. సులభంగా అనమాట. ఇప్పుడు అదే ఫోటోషాప్‌కి పోతే ఎవడో పట్టుకోవాలి, వాడికి డబ్బులియ్యాలి, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఇచ్చేస్తుంది. అట్లాగే తీసేయాలి, తీసేస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను ఈ డ్రెస్ ఏసుకున్నాను, నేను మంచి కోట్ ఏసుకున్నట్టుగా నాకు ఫోటో ఇవ్వంటే సేమ్ ఫోటోని కోటేస్తుంది. నాకు హెయిర్ ఇక్కడ తక్కువుంది, కొంచెం నేచురల్‌గా హెయిర్ యాడ్ చేసి ఇవ్వంటే హెయిర్ యాడ్ చేసి ఇచ్చేస్తుంది. అట్లా మనకి ఏది కావాలో నెత్తి మీద ఒక టోపీ పెట్టి ఇవ్వంటే టోపీ పెట్టిస్తుంది. హ్మ్. అంటే ఉన్నవి తీసేయడం, లేనివి యాడ్ చేయడం, దాన్ని మార్చడం, స్టైల్ మార్చడం, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి పెయింటింగ్ పెట్టంటే పెయింటింగ్ పెట్టు. నీకు పలానీ పికాసో పెయింటింగ్ పెట్టు అన్నామంటే పికాసో పెయింటింగ్ పెడుతుంది. లేదు మనం ఒక ఫోటో యాడ్ చేసి దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేయంటే, అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్‌ని బట్టి. మనం ప్రాంప్ట్ అంటే చెప్పాను కదా! మనం అడిగేదాన్ని ప్రాంప్ట్ అంటారు. ఈ ప్రాంప్ట్ ఎలా అడగాలో కూడా నేర్చుకునే దానికి
ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ అంటారు, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటారు వాళ్ళని. ప్రాంప్టింగ్ ఎలా అడగాలనేది కూడా ఒక స్కిల్ అనమాట, డెవలప్ అయింది ఇప్పుడు. సో రెండోది ఫ్రీగా కూడా ప్రాంప్ట్లు, కొన్ని వేల ప్రాంప్ట్లు ఫ్రీగా కూడా మనకు దొరుకుతాయి. లేదు మనం ఒక టాపిక్ ఇచ్చేసి దీనికి జనరేట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్ అని అడిగామనుకో, వేరే వాడిని జెమినీని పోయి, వాడు చాట్ జీపీటీ ప్రాంప్ట్ని డెవలప్ చేసిస్తాడు. ఈ ప్రాంప్ట్ని తీసుకెళ్ళి మనం చాట్ జీపీటీలో పెడితే డీటెయిల్గా వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఆ బుక్ నేను అప్లోడ్ చేసేయచ్చు, పీడిఎఫ్ అప్లోడ్ చేసేసి దీన్ని చాప్టర్ వైజ్ సమ్మరీ ఇవ్వు, క్రిటికల్ అనాలిసిస్ ఇవ్వు, ఎవరి చాప్టర్లో కొన్ని కొటేషన్లు ఇవ్వు, ఎవరి చాప్టర్లో నేనేమి నేర్చుకోవాలో నాకు చెప్పు